మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి జగన్ హాజరు కాకపోవడంపై ఆమె ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమంటూ కామెంట్ చేశారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు కూడా. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతనమని తెలిపారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని షర్మిల అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని, నిండు సభలో అధికార పక్షం శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చుని మీడియా మీట్లు పెట్టుకోవడానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేని చేసిందని ఫైర్ అయ్యారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండని షర్మిల డిమాండ్ చేశారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవరికి కావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు షర్మిల.